సాధారణంగా బ్యాంకులు లోన్లు ఇవ్వాలంటే చాలా రకాలుగా ఆలోచిస్తాయి. కొలాటరల్ సెక్యూరిటీని అడుగుతాయి, సిబిల్ స్కోర్ అడుగుతాయి, మంత్లీ పేమెంట్ చేస్తారా లేదా అన్న హిస్టరీని బేస్ చేసుకొని వారికి లోన్స్ ఇస్తాయి. అయితే లోన్స్ రికవర్ చేసే క్రమంలో దాదాపుగా ఏ లోన్ తీసుకున్నా సరే 60 నుంచి 70% మాత్రమే రికవరీ ఉంటుంది. మిగిలిన వాటిలో రికవరీ ఉండవు. వాటిని ఎన్పిఎల్గా మార్చి బ్యాంకులు ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అయితే ఇదే సందర్భంలో డ్వాక్రా మహిళల విషయంలో బ్యాంకులు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. ఎందుకంటే వారి పేమెంట్ హిస్టరీ చూసినప్పుడు, రీపేమెంట్ హిస్టరీ చూసినప్పుడు ఖచ్చితంగా బ్యాంకులకు దాదాపు 95% పైగా రీపేమెంట్ హిస్టరీ కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలోనే డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తాయి. అయితే 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాహకం వల్ల డ్వాక్రా మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు. వారి రీపేమెంట్ హిస్టరీ మొత్తం పాడైపోయింది. ఆ స్ట్రక్చర్ మొత్తం నాశనం అయిపోయింది. చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చే ముందు ఓట్ల కోసం ప్రజలను నమ్మించే క్రమంలో డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించారు. అదే సందర్భంలో వారి లోన్లన్నీ తిరిగి తానే చెల్లిస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క లోన్ కూడా చెల్లించలేదు. అధికారంలోకి వచ్చి ఎన్నికలు దగ్గర పడేసరికి నరేంద్ర మోడీ ఇవన్నీ ఇబ్బందులు పెట్టారు. నరేంద్ర మోడీ వల్ల మీకు ఇవ్వలేకపోతున్నాము, ఇదిగో 10,000 తీసుకోండి అంటూ పసుపు కుంకుమ రూపంలో అప్పుడు మహిళలకు ఇవ్వడం జరిగింది. దానివల్ల వారి రీపేమెంట్ స్ట్రక్చర్ మొత్తం పాడైపోయింది. వారి సిబిల్ స్కోర్ పాడైపోయింది. తర్వాత వారు ఇబ్బందులు పడ్డారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చే ముందు తాను పూర్తి స్థాయిలో తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చారు డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి లోన్లను. అదే సందర్భంలో 5 విడతలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ లోన్లను తిరిగి చెల్లించారు. దాదాపు 34 లక్షల కోట్లకు పైగా చెల్లించినటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. మహిళలకు చేయూతనిచ్చినటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది దేశంలోనే. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం వల్లనే ఇలాంటి ఘనత సాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం 2014లో అధికారంలోకి రావడానికి హామీ ఇచ్చారు, కానీ ఆ హామీని తుంగలో తొక్కారు. అయితే జగన్మోహన్ రెడ్డి 2019లో హామీ ఇచ్చారు, ఆ హామీని అమలు చేశారు. రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దారు. మహిళలకు చేయూతనిచ్చిన రాష్ట్రంగా దేశంలోనే 3వ స్థానంలో నిలిచే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆ పేమెంట్ చెల్లించడం కారణంగా మహిళలకు సంబంధించిన డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి ఆ రుణాలకు సంబంధించినటువంటి రీపేమెంట్ హిస్టరీ మెరుగుపడింది, సిబిల్ స్కోర్ మెరుగుపడింది, ఆ స్ట్రక్చర్ మొత్తం మెరుగుపడింది. ఇప్పుడు మళ్ళీ కూడా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి. ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం, ఇచ్చినటువంటి హామీని అమలు చేయడం కారణంగా ఈరోజు డ్వాక్రా మహిళల సిబిల్ స్కోర్ పెరిగింది, వారి రీపేమెంట్ హిస్టరీ మెరుగుపడింది. మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ డ్వాక్రా మహిళలకు రుణాలు వచ్చే విధంగా 2019 నుంచి 2024 వరకు తీసుకున్నటువంటి నిర్ణయాత్మక ఫలితాల వల్ల ఈరోజు డ్వాక్రా మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి నష్టాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూడ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చి మోసగించినటువంటి హామీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు. డ్వాక్రా మహిళల కళ్ళల్లో ఆనందం నింపారు. ఇప్పుడు వారికి ఎంతో లాభదాయకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం హామీలు ఇవ్వడమే కాదు, వాటిని అమలు చేయడంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎవరు సాటి రారు అన్న విధంగా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరనే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలకు జరిగినటువంటి మంచి పనుల్లో ఇది కూడా ఒకటన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఆ రోజు చెప్పుకోలేకపోయింది. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నమ్మక ద్రోహాన్ని వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకోలేకపోయింది. తాము ప్రజలకు చేసినటువంటి మంచిని ప్రచారం చేసుకోలేకపోయింది. కాబట్టి ఎన్నికల్లో దెబ్బతింది. కానీ వాస్తవంగా డ్వాక్రా మహిళలకు మంచి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయడం కారణంగానే చంద్రబాబు చేసినటువంటి తప్పును వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరిదిద్దారు, ప్రజలకు మంచి చేశారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.